హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సాహిత్య హరి చీకటి. ఈరోజు రెసిపీ అయితే స్వీట్ రెసిపీ, అదే స్వీట్ బోండా అండి. బోండా అంటే మనము బ్రేక్ఫాస్ట్కి అయితే చేస్తూ ఉంటాం కదండి, పెరుగు మైదా యూస్ చేసి. నేనైతే ఇందులో మైదా అయితే యూస్ చేయలేదు. అండ్ ఇది మనకు స్నాక్స్కి చేసుకుంటేనైతే బాగుంటుంది. ఈవినింగ్ స్కూల్ నుండి పిల్లలు వచ్చాక ఈ రెసిపీ చేస్తే ఎంతో ఇష్టంగా అయితే తింటారు. సో ఇంకెందుకు లేట్, మనమైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ మెజరింగ్ కప్తో 2 కప్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. గోధుమ పిండిని నీట్గా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకొని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇదే కప్తో బెల్లం అయితే తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ షుగర్ వాడలేదు, స్వీట్నెస్ కోసం బెల్లమే వాడాను. అది కూడా నార్మల్ బెల్లం కాదు, తాటి బెల్లం అయితే యూస్ చేశాను. అదే మెజరింగ్ కప్తో, ఏ కప్తోనైతే బెల్లం అండ్ పిండి మనం తీసుకున్నామో అదే కప్తో వాటర్ కూడా తీసేసుకోవాలి. వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 5 minutes బెల్లం కరిగిపోయేంత వరకు మనం కరిగించుకోవాలి వాటర్లో. బెల్లం పానకం రావాల్సిన అవసరం లేదు ఈ రెసిపీకి అయితే. బెల్లం మొత్తం అయితే మెల్ట్ అయిపోయిందండి. మెల్ట్ అయిపోయిందని కొంచెం చల్లారనిద్దాము. చల్లారాక మనమైతే స్ట్రెయిన్ అవుట్ చేసేద్దాము ఆ బెల్లం వాటర్ అనేది. ఎందుకంటే బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. మనము ఎప్పుడు ఏ స్వీట్ రెసిపీ చేసుకున్నా ఇలా బెల్లంని కరిగించుకొని స్ట్రెయిన్ అవుట్ చేసుకున్నాక ఆ వాటర్ యూస్ చేసుకుంటే బెటర్ అండి. సో నేనైతే అలాగే చేస్తాను ఏ స్వీట్ రెసిపీ చేసినా కూడా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలో కొంచెం వంట సోడా అండ్ కొంచెం యాలకుల పొడి కూడా వేసుకున్నాము. కొంచెం ఫ్లేవర్ కోసమని యాలకుల పౌడర్ అయితే తీసుకున్నాను. మనకు ఏదైతే బెల్లం వాటర్ అయితే ఉందో అది పిండిలో వేస్తూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ఉండలు అయితే ఉండకూడదు. సో నేనైతే ఇలా మిక్స్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టాక డీప్ ఫ్రై కోసం మనకైతే ఆయిల్ కావాలి కదండి. సో స్టవ్ మీద మందపాటి ఒక గిన్నె అయితే పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను డీప్ ఫ్రై కోసం. ఇలా వేసేసుకొని ఆయిల్ ఒకసారి పిండి కన్సిస్టెన్సీ అయితే చూసుకోండి, కొంచెం థిక్గా అవుతుంది మనం మిక్స్ చేశాక. ఇఫ్ మీకు కొంచెం థిక్గా ఉందంటే ఇంకొంచెం బెల్లం వాటర్ ఉంటే వేసుకొని మిక్స్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అనేది. సో ఇలా మనం కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ బోండాల్లా అయితే వేసుకోవాలి. మరి పెద్దగా అయితే బాగుండదు, ఇలా మీడియం సైజులో వేసేసుకోవాలి. వేసుకునేటప్పుడు జాగ్రత్త, ఆయిల్ మీద పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం కిచెన్లో ఏ పని చేసినా కూడా ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత బెటర్. అప్పుడప్పుడు మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనకు కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. సో అందుకే ఆయిల్ దగ్గర కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. సో నేనైతే ఇలా చిన్నగా అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని వెంటనే అయితే గంట పెట్టి కలపకండి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే మనమైతే వాటిని ఫ్రై చేసుకోవాలి. మనము పిండి వేసిన వెంటనే గంట పెట్టి కలబెడితే కనుక అవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనము పిండి వేసిన వెంటనే అయితే గంట పెట్టి కలపకూడదు. ఇలా అయితే మనం పిండి వేసినాక కొద్దిసేపటికి అవే ఇలా పైకి అయితే లేస్తాయి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే మనమైతే వీటిని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఏం స్వీట్ చేయాలి అని మనకు తోచినప్పుడు ఈ రెసిపీ చేసి పెడితే కనుక వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు అండ్ క్విక్గా కూడా అయిపోతుంది. అండ్ అప్పట్లోనైతే స్వీట్స్ ఇప్పుడు మనకు దొరుకుతున్నట్టుగా అప్పుడైతే అసలుకే లేకుండా ఉండే. సో మనకు అప్పుడు అందుబాటులో బెల్లం ఉండేది అండ్ ఆయిల్ దొరికేది అండ్ గోధుమలు కూడా ఉండేవి. గోధుమలు పట్టించుకునేవారు. పట్టించుకున్నాక ఇలా అయితే రెసిపీస్ అయితే చేసుకునేవారు. అండ్ ఇది స్వీట్ కూడా చాలా హెల్దీ అండి. ఎందుకు అంటే మనమైతే ఇందులో మైదా ఎక్కడ యూస్ చేయలేదు అండ్ షుగర్ కూడా యూస్ చేయలేదు. బెల్లం అయితే వాడాము షుగర్ ప్లేస్లో. అండ్ మనం ఇక్కడ మైదా ప్లేస్లో గోధుమ పిండి అయితే తీసుకున్నాము. గోధుమ పిండి కూడా హెల్దీ. ఇలా చేశాక గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక టిష్యూ
అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా మీకు నచ్చితే ఇంకొక వాయి కూడా వేసేసుకొని ఇలాగే ఫ్రై చేసేసుకోండి. నేనైతే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మా పిల్లలకైతే చాలా ఇష్టము ఈ బోండా అనేది. అండ్ మా హస్బెండ్‌కి అయితే ఇంకా చాలా ఇష్టము ఈ బోండా అనేది. నాకైతే ఈ రెసిపీ మా అత్తయ్య అయితే నాకు చెప్పారు. మనకు ఈ ఇంగ్రీడియెంట్స్ అనేవి కూడా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి. ఈజీగా చేసుకోవచ్చు. మనకు పైకి కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా అయితే బావుంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు. సో, మనం డైట్ చేసే వాళ్ళు కూడా ఇది తినేయొచ్చు. ఇలా అయితే డిష్ అవుట్ చేసేసుకొని మీరైతే తినేయండి. ఎట్లాంటి నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే రాదు. ఇతరుల నుంచి ఎవరికైతే చేసి పెడతామో వాళ్ళ నుంచి అయితే నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కాకుండా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అయితే వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్‌గా అయితే ఉందో, పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఉందని చెప్పానో. చూసారు కదా ఎలా ఉందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. బాయ్ బాయ్.